బ్రేకింగ్ అంటుంది మనకి. గోవాలో జరిగిన ఘోర అగ్ని ప్రమాదంలో మృతుల సంఖ్య 25కి చేరింది. ఉత్తర గోవాలోని అర్పోరా గ్రామంలో ఉన్న బర్చి బై రోమియో లేన్ నైట్ క్లబ్ లో అర్ధరాత్రి సిలిండర్ పేలడంతో ఈ ఘటన జరిగింది. నైట్ క్లబ్ యజమాని పరారీలో ఉన్నారు. 2 మేనేజర్లపై కేసు నమోదు చేశారు. వారిలో ఒకరిని పోలీసులు అరెస్ట్ చేశారు. అగ్నిమాపక సిబ్బంది అత్యవసర బృందాలు ఘటనా స్థలికి వెళ్లి సహాయక చర్యలు చేపట్టాయి. నైట్ క్లబ్ లో ఎమర్జెన్సీ అలారం, ఫైర్ సేఫ్టీ లేదని తెలుస్తోంది. అనుమతులు ఎవరిచ్చారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సీఎం ప్రమోద్ కుమార్ ప్రమాద స్థలాన్ని పరిశీలించారు. నైట్ క్లబ్ లో భద్రతా చర్యలు పాటించలేదన్నారు. నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. ఈ క్లబ్ నడిచేందుకు అనుమతిచ్చిన అధికారులపై చర్యలు తీసుకుంటామని తెలిపారు. ప్రమాదంపై సీఎం ప్రమోద్ సావంత్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు సానుభూతి తెలిపారు. ఇక గోవా అగ్ని ప్రమాద ఘటనపై ప్రధాని మోదీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. సీఎం ప్రమోద్ కుమార్ సావంత్ తో మాట్లాడారు. మృతుల కుటుంబాలకు 2 లక్షల చొప్పున ఎక్స్ గ్రేషియా ప్రకటించారు. గాయపడ్డ వారికి 50,000 చొప్పున పరిహారం ఇస్తామని ప్రధాని మోదీ తెలిపారు. బ్రేకింగ్ చూస్తున్నాం మనం. గోవాలో జరిగిన ఘోర అగ్ని ప్రమాదంలో మృతుల సంఖ్య 25కి చేరింది. ఉత్తర గోవాలోని అర్పోరా గ్రామంలో ఉన్న బర్చి బై రోమియో లేన్ నైట్ క్లబ్ లో అర్ధరాత్రి సిలిండర్ పేలడంతో ఈ ఘటన జరిగింది. నైట్ క్లబ్ యజమాని పరారీలో ఉన్నారు. ఇక 2 మేనేజర్లపై కేసు నమోదు చేశారు. వారిలో ఒకరిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఇక అగ్నిమాపక సిబ్బంది అత్యవసర బృందాలు ఘటనా స్థలికి వెళ్లి సహాయక చర్యలైతే చేపట్టాయి. ఇక నైట్ క్లబ్ లో ఎమర్జెన్సీ అలారం, ఫైర్ సేఫ్టీ లేదని తెలుస్తోంది. అనుమతులు ఎవరిచ్చారనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. సీఎం ప్రమోద్ కుమార్ ప్రమాద స్థలాన్ని పరిశీలించారు. నైట్ క్లబ్ లో భద్రతా చర్యలు పాటించలేదన్నారు. ఇక నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. ఈ క్లబ్ నడిచేందుకు అనుమతిచ్చిన అధికారులపై చర్యలు తీసుకుంటామని తెలిపారు. ప్రమాదంపై సీఎం ప్రమోద్ సావంత్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు సానుభూతి తెలిపారు. ఇక గోవా అగ్ని ప్రమాద ఘటనపై ప్రధాని మోదీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. సీఎం ప్రమోద్ కుమార్ సావంత్ తో మాట్లాడారు. మృతుల కుటుంబాలకు 2 లక్షల చొప్పున ఎక్స్ గ్రేషియా ప్రకటించారు. ఇక గాయపడ్డ వారికి 50,000 చొప్పున పరిహారం ఇస్తామని ప్రధాని మోదీ తెలిపారు. రైట్, ఇదే అంశాలకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి ఏవై స్వామి ఫోన్ లైన్లో మరింత సమాచారం అందిస్తారు. ఏ స్వామి, మనం చూస్తున్నాం అసలు మొత్తానికి నైట్ క్లబ్ కు అనుమతులు ఎవరిచ్చారు, ఏంటి, ఏమైనా తెలిసిందా, ఇంకా ఎంతమంది మరణించారు, ఏంటి అసలు ఇప్పటి వరకు? గోవాలో జరిగినటువంటి ఘోర అగ్ని ప్రమాదంలో ఇప్పటికే 25 మంది మృతి చెందారు. ప్రధానంగా డిసెంబర్ మాసం సమయంలో గోవాలో కార్నివాల్ ఉంటుంది. పెద్ద ఎత్తున కూడా టూరిస్టులు జాతీయ అంతర్జాతీయ స్థాయి నుంచి దేశాల నుంచి కూడా గోవాలో పర్యటన కోసం వస్తుంటారు. ఇండియాలోనే అత్యంత టూరిస్టిక్ బిజీగా ఉండేటువంటి గోవాలో, ఉత్తర గోవాలో ఉన్నటువంటి అల్పోరా గ్రామంలో ఉన్నటువంటి బర్చి బైరోమియో నైట్ క్లబ్ లో జరిగినటువంటి అగ్ని ప్రమాదం సంబంధించి పెద్ద ఎత్తున కూడా ఒక్కసారిగా మంటలు చెలరేయడం, అక్కడ సిలిండర్ కాసుకోవడంతో కూడా ఈ అగ్ని ప్రమాదం చోటు చేసుకున్నట్టుగా కూడా ఒకవైపు గుర్తించారు. ఇందులో దీనికి సంబంధించి నైట్ క్లబ్ యజమానితో పాటు మిగతా సిబ్బంది అంతా కూడా పరారీలో ఉన్నట్టుగా కూడా పోలీసులు గుర్తించారు. వారిలో కొన్ని గోవా పోలీసులు ఇప్పటికే అరెస్ట్ చేశారు. ఒకవైపు జరిగిన పరిణామం పైన ఒకవైపు దేశ ప్రధాని నరేంద్ర మోడీతో పాటు గోవా సీఎం అంతా కూడా సంఘటన స్థలానికి వెళ్లి పరిశీలించి దిగ్భ్రాంతి వ్యక్తం చేయడం జరిగింది. ఒకవైపు నైట్ క్లబ్ సంబంధించినటువంటి మెయింటెనెన్స్ ఎక్కడ కూడా ఎమర్జెన్సీ అలారం కావచ్చు, ఫైర్ సేఫ్టీ నిబంధనలు పాటించలేదని చెప్పేసి కూడా గుర్తించారు. ఇప్పటికే ఇమ్మీడియట్ గా జరిగినటువంటి ప్రమాదంలో ఒకరిద్దరు సజీవ దహనం కావడంతో కూడా మిగతా వారంతా కూడా బాగా పెద్ద ఎత్తున కూడా పొగ అలుముకోవడంతో కూడా ఊపిరి ఆడక మృతి చెందినట్టుగా కూడా అక్కడ ఉన్నటువంటి ప్రమాద పరిస్థితిని బట్టి తెలుస్తూ ఉంది. ఒకవైపు గోవా సీఎం ప్రమోద్ సావంత్ ప్రమాద స్థలానికి వెళ్లి మొత్తం పరిస్థితిపైన ఆరా తీశారు. బాధ్యులపైన కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పి ఇప్పటికే ప్రకటించారు. ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ ఇప్పటికే తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మరణించిన వారికి 2 లక్షల రూపాయల ఎక్స్గ్రేషియా ప్రకటించారు. గాయపడ్డ వారికి 50,000 చొప్పున
ఆర్థిక సహాయం వారికి చికిత్స కోసం అందిస్తామని చెప్పేసి కూడా ఒకవైపు ఇప్పటికే ప్రకటించారు. మొత్తానికైతే గోవాలో ప్రతి సంవత్సరం డిసెంబర్ జనవరి మాసాల్లో పెద్ద ఎత్తున కూడా టూరిస్టులతో నిండిపోయి ఉంటుంది. చాలా మంది కూడా పెద్ద ఎత్తున కూడా వస్తూ ఉంటారు. దీంతో నైట్ జరిగినటువంటి ప్రమాదంతో ఒక్కసారిగా 25 మంది మృతి చెందారు. గోవాలో ఇప్పుడు కూడా ఇలాంటి సంఘటన జరగలేదు. అన్ని క్లబ్ల్లో కావచ్చు, మిగతా హోటల్ రెస్టారెంట్ లో కూడా ఫైర్ సేఫ్టీ నిబంధనలు పాటించాలని చెప్పేసి కూడా ప్రభుత్వం కఠిన ఆదేశాలు అయితే జారీ చేసింది. రైట్, థ్యాంక్స్ ఫర్ ద ఇన్ఫర్మేషన్ స్వామి.